హలో అండి. ఈరోజు స్పెషల్ కాకరకాయ. అందరూ కాకరకాయ అనగానే చేదు, అమ్మో నేను తినను అంటారు. బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అస్సలు చేదు ఉండదు. దీన్ని కాకరకాయ కారం అంటారో, వేపుడు అంటారో, ఫ్రై, గుత్తి కాకరకాయ ఏమైనా పిలవచ్చు. బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇది షుగర్ పేషెంట్లకు ఒక్కళ్ళకే కాదండి, ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన రెసిపీ అండి. వీక్లీ వన్స్ అయినా తినాలి. కిడ్స్కి కూడా కంపల్సరీగా ఇవ్వాల్సిన వెజిటబుల్. దీన్ని చేసే విధంగా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కర్రీ. దీనికోసం ముందుగా ఒక 1/2 kg కాకరకాయలు తీసేసుకున్నాను. దానిపైన గరుకు ఉంటుంది కదా, అది పీల్ ఆఫ్ చేసేసుకోవటం వల్ల కొద్దిగా అయినా చేదు విరుగుతుంది. ఆ తర్వాత మధ్యలో గాడి పెట్టేసి దాంట్లో నుంచి సీడ్స్ మొత్తం రిమూవ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత వాష్ చేసేసుకొని ఉప్పు, పసుపు పెట్టేసి బాగా కలిపి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అప్పుడు అందులో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది. ఆ క్లిప్ మిస్ అయింది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. పసుపు, ఉప్పు పెట్టి ఒక 10 minutes పక్కన పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయండి. చేదు మొత్తం పోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసేసి అవి ఫ్రై అయ్యాక రెడ్ చిల్లీ, అంటే ఇవి మన స్పైస్ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. రెడ్ చిల్లీస్, ఆ తర్వాత పుట్నాల పప్పు ఒక 2 tablespoons వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో తీసేసుకొని వీటిని మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. ఈ విధంగా పౌడర్లా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని 1 tablespoon ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకొని ఒక 2-3 minutes అలా ఫ్రై చేసేస్తే పచ్చివాసన పోయి టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో సాల్ట్ కూడా ఈ టైంలోనే చెక్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అందులో వీటిని స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్టఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక 2-3 tablespoons ఆయిల్ వేసేసుకోండి. ఇది డీప్ ఫ్రై కూడా కాదండి, చాలా హెల్దీ, జస్ట్ షాలో ఫ్రై అంతే. ఒక 2 tablespoons ఆయిల్తోనే మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని వాటిని ఫ్లిప్ చేస్తూ అటు ఇటు టర్న్ చేస్తూ బాగా ఈవెన్గా వేగే విధంగా చూసేసుకోవాలి. తక్కువ ఆయిల్తో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి చాలా వరకు మగ్గిపోయాయి. జస్ట్ ఇంకో 2 minutesలో మగ్గిపోయాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది ఏమైనా ఎక్స్ట్రా మిగిలితే ఇలా పైనుంచి వేసేసుకోండి. ఇది కూడా బాగా వేగిపోయి ఆ ముక్కలు పట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే పప్పు, రసం, చారు, సైడ్ డిష్ కూడా బాగుంటుంది. డెఫినెట్గా ఒక్కసారి మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోండి. ఇలా ఈ కలర్లోకి వచ్చాక డిష్ అవుట్ చేసేసుకోండి. నాకు ఒకప్పుడు కాకరకాయ అంటే అస్సలు నచ్చదు. ఎప్పుడైతే ఇలా ట్రై చేశానో ప్రతిసారి ఇలానే చేస్తాను. ఎప్పుడు కాకరకాయ వచ్చినా కూడా చూడు ఎంత బాగుంటుందో తెలుసా. పైన సాఫ్ట్గా కుక్ అయిపోయింది. మీలో ఎంతమంది ఇలా ఇంతకుముందు ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.